హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మళ్ళీ మీ ముందుకు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. స్పెషల్ వీడియో అంటే ఏమీ లేదు కదా ఇందులో అనుకుంటారు, కానీ స్పెషల్ అంటే నాకైతే స్పెషల్ అండి. ఎందుకంటే ఒకప్పుడైతే నేను మొక్కలు అనేది పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు, మొక్కలంటే పెద్దగా ఇష్టం ఉండేదే కాదు. కానీ ఇప్పుడైతే నాకు మొక్కల మీద నాకు చాలా ఇష్టం పడుతుందండి, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. ఏ పువ్వుల మొక్క చూసినా, ఏ మొక్క చూసినా సరే అది పువ్వు పూస్తుందా, పువ్వు పూయదా, అలాగే అందంగా ఉంటే చాలు నాకు, పచ్చ పచ్చగా ఇంటి ముందు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. కాబట్టి మేము నిన్న కడియమతి వెళ్ళామండి నర్సరీకి కొన్ని మొక్కలు అయితే తీసుకుంటాకి. మా అమ్మగారు, నేను, మా చెల్లి, మా పాప బండి మీద వచ్చేసామండి. ఎండ అయితే ఈరోజు చాలా విపరీతంగా కాస్తుంది. నాకు హెడేక్ స్టార్ట్ అయిపోయింది. ఎండ అనేది నాకు అసలు పడదండి. అంటే తలకి ఆయిల్ పెట్టుకుంటే కొద్దిగా వస్తుంది తలపోటు, కానీ నార్మల్. కానీ ఈరోజు నేను తలస్నానం చేసిన వల్ల తలపోటు అయితే చాలా బాగా వస్తుంది దారుణంగాని. ఇంకా తీసుకోకూడదు మొక్కలు అంతలాగా అనిపిస్తుంది, కానీ ఇలాగైతే వచ్చాం కదా. ఇంకా పాపను అయితే మా చెల్లికి చెప్పానండి. పక్కనైతే మళ్ళీ వీడియో తీస్తుంది నాకు. కొన్ని మొక్కలు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ చాలా రకాల కలర్తో గులాబీ చెట్లు అయితే ఉన్నాయి. అలాగే అందానికి కూడా మొక్కలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను. ఒక దగ్గర నర్సరీ అయితే వేరే నర్సరీకి అయితే వెళ్ళామండి. చూడండి ఇక్కడ ఫ్లవర్స్తో ఎలాగ ఉన్నాయో. ఇవే చెట్లు ఖచ్చితంగా మీకు తెలిసిందే కింద కామెంట్లో అయితే పెట్టండి. ఇంకా బంతిపూలు చెట్లు అండి ఇవన్నీ. మా అమ్మగారు కూడా తీసుకున్నారండి, ఎందుకంటే మా చెల్లి పెళ్ళి దగ్గరికి వస్తుందండి. ఇంటికైతే పెయింటింగ్ అవి చేశారు. ఇంకా కొన్ని మొక్కలు అయితే పెట్టుకుంటే బాగుంటుంది ఇంటి చుట్టూరు అని చెప్పేసి మా అమ్మగారు తీసుకుంటున్నారు. ఇవైతే పువ్వులు అయితే పూయవండి, ఓన్లీ అందానికి. ఇవి 4 మొక్కలు అయితే తీసుకున్నాను, 4 రకాలు. నేను నర్సరీ దగ్గర ఎండ ఎక్కువ తగిలేస్తుందని చెప్పేసి అటు పక్కన చెట్ల కింద అయితే నుంచున్నానండి పాపతోటి. కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాము. ఇంకోటి అయితే ఇచ్చేసారండి నన్ను, పాపనైతే మొక్కలు పెట్టించేసి. మా అమ్మగారు మా చెల్లి అయితే బండి మీద వస్తున్నారు వెనకాల. నాకు తలపోటు వచ్చేస్తుందని చెప్పేసి అన్నాను కదా, కాబట్టి ఇక తలపోటు వస్తుంది కదా, బండి ఎక్కి అయితే రావద్దు ఇంకా ఎక్కువ అయిపోద్ది, ఆటో ఎక్కి చెప్పేసి అన్నీ ఎక్కించి మొక్కలు ఎక్కించి పంపించేశారు. ఇంటికైతే వచ్చేసామండి. ఆ రోజు అయితే అవ్వలేదు. ఇంకా మొక్కలు కుండీలో మట్టి గడ్డ వేస్తాకి మట్టి కూడా లేదండి. మన రోజు అయితే మా ఆయనగారు మట్టి తీసుకొచ్చి అన్ని కుండీలో వేసి మొక్కలు అయితే వేస్తున్నారు. మా ఆయనగారు చేతులు మొక్కలు వేస్తే చాలా బాగుంటాయండి, ఇంకా బతుకుతాయి కూడా మొక్కలు. ఆయనగారు అయితే కుండీలో మట్టి వేసి మొక్కలు అయితే వేసేస్తున్నారండి. నేనైతే అవి తీసుకెళ్ళి అయితే పైన అయితే పెడుతున్నాను. ఒక మొక్క కుండీ తీసుకెళ్ళి అన్ని రకాలు అయితే తీసుకున్నానండి. గులాబీ చెట్లు, అలాగే అందానికి కూడా కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాను. మీకు చూపిస్తానండి ఏమి మొక్కలు తీసుకున్నది. చూడండి కింద అయితే మా పాప పక్కన అయితే ఆడుకుంటుంది. మా ఆయనగారు అయితే మొక్కలు అయితే కుండీలో వేసేస్తున్నారు. ఒకటి తీసుకెళ్ళి అయితే పైన అయితే పెడుతున్నాను. వైట్ ఫ్లవర్ ఆల్రెడీ చెట్టు ఉందండి, ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను కదా మీకు, షార్ట్ ఫ్లవర్తో వీడియో. కానీ ఇవి గుత్తులు పోస్తాయంట, దేవుడికి పెడదామని చెప్పేసి కాస్త కనుక అనుకుని తీసుకున్నాను. కాళ్ళు అయితే లాగుతున్నాయండి, కొంచెం నుంచి అయితే వెళ్తున్నాను. ఇంకా దగ్గరికి అయితే పెడుతున్నాయండి. చూడండి రెడ్ రోజ్ అండి, మొగ్గలు ఉన్నాయి, అలాగే ఫ్లవర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చెట్టుకి. చెట్టు బాగా నచ్చిందండి అన్ని చెట్ల కన్నా సరే. ఇంకా ఆఖరికి అయితే తీసుకొచ్చాను మొక్కలు అన్నిటిని. ఆవేశం అయితే వచ్చేస్తుందో పక్కన ఎండ కదండి, గుబురు అయితే పడుతుంది. చెమటలు అయితే చాలా పెట్టేసాయి కింద నుంచి పై మోసే వరకు. ఇంకా కొన్ని అయితే కుండీలతో కొనేసానండి, పక్కనైతే ఉన్నాయి. ఇప్పుడు వీటికైతే నీళ్ళు అయితే పోయాలి, కొత్త మట్టి అండి, కాబట్టి నీళ్ళు వేసేస్తే పక్కనైతే పెడతాను. ఇప్పుడైతే ఎక్కడెక్కడ పెడతాకైతే అవ్వదు, ఎందుకంటే పిల్లలకైతే ఇంకా స్నానాలు చేపించి నైట్ అవుతుంది కదా, పొద్దు అవుతుంది, వాళ్ళకి భోజనం అయితే తినిపించాలి, హోంవర్క్ చేయించాలి బాబుకి అయితే. ఇంకా మొక్కలకు నీళ్ళు అయితే వేసేస్తున్నాను.
బట్టలు అయితే ఉన్నాయి, మిషన్లో వేసాను, అయిపోయినాయి. కంఫర్ట్ వేసాను, అవి అయితే వాష్ అయిపోతున్నాయి. నాకు ఆక్సిజన్ మొక్క అంటే చాలా ఇష్టమండి, ఎప్పటి నుంచో తీసుకోవాలనిపించింది. అది కూడా తీసుకున్నాను. అది ఇంట్లో పెట్టుకోవాలండి కదండి, ఫ్రిడ్జ్ పైన అయితే పెడదాం అనుకుంటున్నాను. ఈ ఎండాకాలం నీళ్ళు అనేది మొక్కలకి అంటే పొద్దున్న సాయంకాలం వేసుకుంటే మొక్క అనేది బాగుంటుంది. నిన్నటికి ఈ రోజుకి అయితే చాలా తేడా వచ్చినాయి మొక్కలు. నిన్న తీసుకుని వచ్చినప్పుడు అయితే మొక్కలు చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అందంగా. గులాబీలు కూడా ఈ రోజుకి అయితే కొద్దిగా ఒళ్ళెట్టు అయితే ఉన్నాయి. అంటే నీళ్ళు వేసాను ఓన్లీ కవర్ ఉన్నప్పుడే, కానీ ఎండకాలం చాలా విపరీతంగా కాస్తుంది కదండి. ఇవన్నీ నేను తీసుకున్న మొక్కలు ఇవి అయితే ఇప్పుడు ఏ ప్లేస్ పెట్టాలో అయితే పెడతాను. మీరు చూడండి, వీడియో మాత్రం చేయకండి ప్లీజ్. అలాగే వీడియో కూడా నచ్చుంటే కంప్లీట్గా చూసి ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా ఫస్ట్ గంట తీసాను కదండి, ఇది ఆక్సిజన్ మొక్క. ఇంకా గులాబీ చెట్లు ఇది అయితే ఫ్లవర్తో ఉంది కదండి, అది కామెంట్లో పెట్టండి మీకు తెలుసుంటే ఆ మొక్క ఏంటో. అది డబల్ షేడ్ అండి, స్మెల్ చాలా బాగా వస్తుంది ఆ ఫ్లవర్ అయితే. ఇంకా ఇది వచ్చి చిట్టి చిట్టి బంతి పూలండి. మొక్కలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. తీసుకొచ్చిన రోజు అయితే ఎక్కువ మొక్కలే ఉన్నాయి, ఇప్పుడు లైట్గా పూలు అయితే ఇడుస్తున్నాయి. తమలపాకు మొక్క అండి, వాళ్ళు ఉత్తనే ఇచ్చారండి ఇన్ని మొక్కలు కొనుక్కున్న వల్ల. అవి అయితే ఇంటికి దారబంధం దగ్గర పెడతాకండి, గుమ్మం దగ్గర. నాకు అది చాలా బాగా నచ్చినాయి ఇవి అయితే. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇన్ని మొక్కలు కొనటం కూడా. ఎప్పుడు మొక్కలు కొనలేదు. వెళ్ళేదాన్ని నర్సరీకి, కానీ ఓన్లీ అక్కడ చూసి అంతే. ఫ్లవర్లో ఎక్కువ ఫ్లవర్ ఇష్టపడేదానిలే, గులాబీ పూలు కట్టాని కోసుకుని పెట్టుకునేదాన్ని. వాళ్ళు ఇచ్చి అడిగి కోసుకుని పెట్టుకునేదాన్ని. ఇప్పుడే ఫస్ట్ టైం కదండి ఇది అయితే. ఎప్పుడో 8 months అవుతుంది, ఆల్రెడీ మీకు వీడియో కూడా పెట్టాను కదా. ఇప్పుడు ఒకటి తీసైతే ఇంకో గుమ్మం దగ్గర పెడుతున్నాను, దారబంధాల దగ్గర. ఇవైతే కుండీలతో కొనేసానండి ఇవైతే 2. బాబు ఇంకైతే స్కూల్ నుంచి రాలేదు, బాబు వచ్చేప్పటికైతే పెట్టేస్తాం, పని అయిపోతుందని చెప్పేసి పెట్టేస్తున్నాను. ఈ చిన్న మొక్క అయితే ఇక్కడ పెట్టాను, తులసమ్మ దగ్గర పక్కన. తమలపాకు మొక్క, నాకు తమలపాకు చెట్టు కూడా అంటే చాలా ఇష్టం అండి. అంటే ఓన్లీ దండం పెట్టుకున్నప్పుడు అయితే, దేవుడికి ప్రసాదం పెట్టినప్పుడు ఆకుల్లో పెట్టాలి కదా, కాబట్టి ఇష్టం తమలపాకు మొక్క. పక్కన అయితే కర్ర అయితే గుచ్చి, కర్రకైతే పొరుకోసి కట్టి పైకి అయితే కట్టాలి, ఏదో ఒక ఓసకి. అంటే పైకి అనేది పాగుతుంది కదా కొమ్మలు ఎలకలేసి. చిట్టి గులాబీ చెట్టు వైట్ అయితే ఒక సైడ్ అయితే పెట్టాను, గోడ పైనే పెట్టాను. కోతులే కూడా వస్తాయండి ఇక్కడికి, పడగొట్టేస్తే ఏంటో. పెడతమైతే పెట్టాను, కానీ చూసుకుంటూ ఉండాలి. ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉంటే ఇంకో వారంటీ అయితే పెడుతున్నాను. ఈ చెట్టుకి పువ్వులు అయితే చూడండి 2 కలర్ షేడ్లు ఉన్నాయి కదా. ఇలాగైతే సెట్స్ చేశానండి, ఇలాగైతే పెట్టాను. అదైతే ఇలాగ లేవండి, అసలు ఆకులు లేవు, కానీ ఫ్లవర్ ఉంది ఒకటి, లైట్గా ఇలాగ ఉన్నాయి. ఆ ఫ్లవర్ నచ్చిన తీసుకున్నాను. అది ఆకులు వస్తాయో లేదో తెలియదు, ఇలకలు. ఇలాగైతే పెట్టానండి. ఆక్సిజన్ మొక్క ఫ్రిడ్జ్ పైన అయితే పెడుతున్నాను. దీనికైతే ఎండ తగలకూడదంట, ఓన్లీ నీళ్ళలోనే ఉండాలని చెప్పేసి ఇంక ఇంట్లోనే పెట్టాను ఫ్రిడ్జ్ పైన. ఎలాగుందండి ఈ వీడియో, మీకు నచ్చిందా? ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయండి, అవి అయితే కుండీలు అయితే కొనలేదు, అంటే కుండీలు లేవంట అక్కడ. వెళ్ళిన రోజు అయితే మొత్తం కొండకి అవి పక్కన అయితే పెట్టాను. అవి కుండీలు తీసుకొచ్చి అయితే మళ్ళీ మట్టి వేసి అయితే పెట్టాలి.
చెట్లు వేసేది ఇలా పెట్టానండి మొక్కలు అన్నిటిని. ఇదిగోండి ఈ 4 రకాల మొక్కలు చూడండి, బాగున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి కదా ఇవైతే.